ఏపీలో నకిలీ మద్యం నివారణకు మరిన్ని చర్యలు, కీలక ఆదేశాలు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. రాష్ట్రంలో నకిలీ మద్యం నివారణకు ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టింది. మద్యం దుకాణాలు, బార్లలో నాణ్యమైన మద్యం అమ్మేలా కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పుడు అవేంటో చూద్దాం. ఎక్సైజ్ శాఖ అమల్లోకి తెచ్చిన నిబంధనలు ఇవే. ఇకపై ఎక్సైజ్ సురక్ష యాప్ ద్వారా మద్యం సీసాపై కోడ్ స్కాన్ చేయాలి. విక్రయించే మద్యం నాణ్యమైనదని ధృవీకరించినట్టు ప్రతి దుకాణం, బార్ల వద్ద ప్రత్యేక బోర్డులు పెట్టాలి. మద్యం సీసాపై సీల్, క్యాప్, హోలోగ్రామ్ ప్రామాణికత తనిఖీ చేయాలి. ప్రతి దుకాణం, బార్లో డైలీ లిక్కర్ రిజిస్టర్ అమలు చేయాలి. ఎక్సైజ్ సిబ్బంది రోజు మద్యం దుకాణాల్లో ర్యాండమ్ గా తనిఖీ చేయాలి. తనిఖీ వివరాలను దుకాణంలోని రిజిస్టర్లో నమోదు చేయాలి. డిపో నుంచి మద్యం అందక కనీసం 5% సీసాలు స్కాన్ చేయాలి. తనిఖీల్లో నకిలీ మద్యం గుర్తించే ఎక్సైజ్ సిబ్బందికి ఫిర్యాదు చేయాలి. నకిలీ మద్యం దొరికితే లైసెన్స్ రద్దు చేసి చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. నకిలీ మద్యంపై ఫిర్యాదులకు పర్యవేక్షణ వ్యవస్థ తేవాలని ఆదేశాలు. అయితే ఫిర్యాదులను 24 గంటల్లో విచారించి నివేదించాలనేసి ఇటువంటి శాఖలను అమలు చేసింది ఏపీ ప్రభుత్వం.